హలో అండి, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ వెలంగిని బొబ్బిలి. సాటర్డే నా రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. రేపు నేను ప్రేయర్కి వెళ్తాను కదా, సో సాటర్డే నైటు గ్యాస్ కౌంటర్ అంతా, గ్యాస్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని రేపటి కోసం ఈరోజే ప్రిపేర్ అయిపోతాను అనమాట. ప్రేయర్కి ఎర్లీగా వెళ్ళాలి కదా, సో నేను అయితే ముందు నైట్ ఏ పనులు ఉంటాయో అవన్నీ చేసేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా వంట ఏం చేయను. ఒకవేళ త్వరగానే ఏమైనా తీసుకొస్తే నాన్ వెజ్ అది ఇది వండేస్తాను, లేదా ముందుకు ప్రేయర్కి వెళ్ళిపోతాము. వచ్చిన తర్వాత వంట అయితే చేస్తాను. గ్యాస్ స్టవ్, గ్యాస్ కౌంటర్ అంతా ఇట్లా నీట్ క్లీన్ చేసుకొని షింకు దానికున్న బర్నర్లు అవన్నీ క్లీన్ చేసేస్తాను. కౌంటర్ టాప్ చాలా ఇంపార్టెంట్ కదా, అది ఖాళీగా నీట్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది వంట చేయడానికి కూడా. అది మెస్సీగా పొంగిపోయినట్టు ఉన్నా కానీ నాకు ఎందుకో చిరాకు అనిపిస్తుంది. గ్యాస్ స్టవ్ నీట్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. మరి మీకు ఎట్లా ఉంటుందో కమెంట్ చేయండి. వాష్రూమ్స్, షింక్స్ అన్నీ కూడా ముందు రోజు నైటే సాటర్డేనే వాష్ చేసేస్తాను. అమ్మయ్య ఒక పని అయిపోయిందని నేను అనుకుంటుంటే మా అభికి మమ్మీ బజ్జీలు అయ్యి మమ్మీ ఈ రోజు అని చెప్పేసి అడుగుతుంది. సరే బజ్జీలు ఎలాగ వేస్తున్నాం కదా, వామాకైతే చాలా ఫ్రెష్గా నీట్గా బాగా ఫామ్ అయిపోయి ఉండింది. సో దాన్ని కూడా నేను వేద్దామనేసి దాన్ని కూడా ఫస్ట్ టైం అనమాట తీస్తున్నా. అవి కూడా కొన్ని ఇవి తీసాం కదా అనేసి బచ్చల కూర ఆకులు ఉంటే పెద్ద పెద్దగా ఉన్నాయి లీవ్స్, అది కూడా వేద్దామని తీసాను. నేను పాలకూరతో బజ్జీలు వేయటం చూశాను కానీ బచ్చల కూరతో ఏమో ట్రై చేద్దాం అన్నట్టు తీసాను అనమాట. అవి కూడా వంటల్లో నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, నాకు వచ్చినట్టు నేను చేస్తా. టేస్ట్ అయితే బాగానే వస్తుందిలేండి. ఈ బజ్జీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. మరి మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ చేయండి. నేనైతే ఇలాగా చేస్తాను. దీంట్లో కొంచెం వామ్ యాడ్ చేస్తాను కానీ నేనైతే ఇప్పుడు దీంట్లో వామ్ అయితే ఏం వేసుకోవట్లేదు. ఉప్పు, కారం, పసుపు వరకు నేను వేసి మిక్స్ చేసుకున్న తర్వాత పొటాటో అలాగే వామాకు బచ్చల కూర ఆకుతో వేసాను. ఇవి చూడటానికి బాగానే ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉండాలో చూడాలి. ఇలాంటి బజ్జీలు కానీ ఏమన్నా నూనెతో చేసే ఐటమ్స్ చేస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్స్ దగ్గరికి, వంటగదిలోకి కూడా పిల్లల్ని ఎవరిని రానికుండా ఉంటే బెటర్ అనుకుంటాను నేను.